ఏంటమ్మా నేను చెప్పేది వింటున్నావా? ఏంటమ్మా ఇందాకటి నుంచి చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను కానీ కనీసం నా వైపు కూడా చూడడం లేదు, నాతో మాట్లాడటం లేదు. నా మీద కోపం వచ్చిందమ్మా. రాదా? కోపం రాదా హరి? మధు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, అదెందుకు దానిలో అదే కుమిలిపోతుంది అని నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. కానీ మీరిద్దరూ కలిసి నా దగ్గర ఆ విషయం దాచారు. నేను మీ దగ్గరకు వస్తే ఈజీగా మాట మార్చేశారు. ఏదో చదువుల గురించి డిస్కషన్ చేస్తున్నట్టు నన్నే మార్చాలని మీరు చూశారు. నేను స్ట్రైట్గా అడిగానురా, అయినా నువ్వు నా దగ్గర దాచావు. సారీ అమ్మా, కానీ నీ దగ్గర ఆ విషయం ఎక్స్పోజ్ కాకపోవడానికి అది అమ్మకి తెలిస్తే ఏం జరుగుతుందో. అది నాతో కూడా చెప్పలేదమ్మా, నేనే తెలుసుకున్నాను. అమ్మకు చెప్పొద్దని నన్ను బ్రతిమిలాడుకుంది, నేనే దానికి మాటిచ్చాను. ఎలా చెప్పనమ్మా? పైగా ఆ విషయం కూడా నాకెప్పుడో తెలియలేదమ్మా, ఇవాళ మార్నింగే తెలిసింది. చెప్పి అందరినీ బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదమ్మా, అంతే. వేరే ఒపీనియన్ ఏమీ లేదు. ప్లీజ్ నన్ను నమ్మమ్మా. నాకు ఈ సంజాయిషీలు అవసరం లేదురా. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే అమ్మా, నీకంత ఇష్టం లేనప్పుడు నేను నిన్ను బలవంతం చేయను. నా మాటల్లో నిజం అర్థమైనప్పుడే నన్ను పలకరిద్దు గాని, నాతో మాట్లాడదు గాని. నేను అలిగానని నువ్వు బాధపడుతున్నావారా? మీరు నా దగ్గర దాచారన్న కోపం కాదురా, ఎందుకు మీలో మీరే మదన పడ్డారో, అనవసరంగా భయపడ్డారు అన్న బాధే. పలకరిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, పలకరించకుండా వెళ్ళిపోయినా మరో రకంగా ఫీల్ అవుతుందిగా. జనని, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే విచారం తప్పించి ఏమీ ఉండదు. బాధపడితే జరిగిపోయిందంతా సరైపోదు. తప్పు పొరపాటు, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నేను అసలు దాన్ని ఆ రోజు పార్టీకి పంపించకుండా ఉండాల్సిందే. తప్పు నీ మీద వేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తావు? ఫస్ట్ వెళ్ళొచ్చు, తప్పు లేదని ఎంకరేజ్ చేసింది నేను. నాకు అబ్జెక్షన్ లేదు అన్న తర్వాతే కదా నువ్వు మధు వెళ్ళడానికి ఒప్పుకుంది. మనం పంపడంలో మిస్టేక్ ఏం లేదు, కానీ మధు అక్కడ డ్రింక్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. అంటే ఏంటి గుణ? మధు తాగిందని నువ్వు నమ్ముతున్నావా? తాగిన మత్తులో అలాంటి తప్పు చేసిందనా నీ ఉద్దేశం? వేరే ఎవరి ప్రమేయం లేదు, అది డ్రింక్ చేయడం వల్లే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది, తప్పు చేసిందని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? ఆ వీడియో అంతా నిజమని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? నో, నేను అలా మాట్లాడడం లేదు. నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ సరదాగా ఫ్రెండ్స్తో అలా తీసుకుందేమో అన్న ఉద్దేశంతో క్యాజువల్గా అన్నాను. అదేలే, అదే నాకు బాగా అర్థమైంది. ఫ్రెండ్స్తో అయినా తాగి మత్తులోకి జారడమే ఈ తప్పుకి కారణం, అంతే కదా? అవతలి వాళ్ళు వీడియో తీయడాన్ని కూడా తనే ఛాన్స్ ఇచ్చిందంటావు. జరిగిన దానికది ఈ మధ్య ఎంత బాధపడుతుందో నువ్వు చూడలేదా?
దాన్ని అబ్జర్వ్ చేయలేదా? అది ఇష్టపడే తాగిందనుకుంటావా? ఆ వీడియోలో కూడా ఇష్టంతోనే బిహేవ్ చేసిందంటావా? హ్, అంతేలే. పెంచిన వాళ్ళ మీద సదాభిప్రాయం ఉంటే కదా పిల్లల మీద ఉండడానికి. జనని, నిష్ఠూరంగా మాట్లాడి కోపంగా వెళ్ళిపోవడం కాదు. నేను నీతో గొడవ పడటానికి రాలేదు. ఏం చేద్దామని డిస్కస్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ చెయ్యొదలు కూడా. నేనేమన్నాను? ఎందుకు అంతలా హర్ట్ అయింది? మధు గురించి నేను తప్పుగా అన్నానని తను ఫీల్ అయినట్టుంది. మధుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే జనని పెంపకాన్ని తప్పు పట్టాను అన్నట్టుగా అర్థం చేసుకున్నట్లుంది. మధు తప్పు లేదనేది జనని స్ట్రాంగ్ ఫీలింగ్. తను ఆ విషయంలో బాగా హర్ట్ అయినట్టుంది. అంటే మళ్ళీ నన్ను నెగిటివ్గా చూస్తుందా? ప్రతిదానికి ఇలాగే రియాక్ట్ అవుతుందా? ఈనాటి సరసనిది ఎన్నాళ్ళ సమరమిది కలహాలు విరహాలే నా కాపురం ఓనాటి ఇష్ట సఖి ఈనాటి కష్ట సఖి పంతాలు పట్టింపులక జీవితం పురుష పురుష ఆడది అలుసా అభిమానం నీ సొత్త అవమానం తన వంత ఏ ఎండ మావులలో ఒంటరిగా నీ ఎదురీత నిన్నడిగి రాశాడా బ్రహ్మని తలరాత తరిగినేమో సంస్కారం తిరగబడిను సంసారం శయనేషు రంభలత భోజ్యేషు మాతలత కరణేషు మంత్రులు మాత్రం కరట ఏంటి చాలా హ్యాపీగా హుషారుగా కనిపిస్తున్నావు? యా, నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది కదా. ఇక మనకి అన్ని సంతోషాలే కదా. గుణాకి మధు మీద అసహ్యం వేసింది. వాళ్ళని బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ ఈ ఇంట్లో పెత్తనం నీది, గుణాతో పెళ్లి నాది. అన్ని సంతోషాలు సరదాలే కదా. హుషారుగా ఉండకపోతే ఎలా? నియరెస్ట్ ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటేనే బాగా ఎగ్జైట్ అయిపోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. హో, హలో, మరీ అంత సంబరపడిపోకమ్మా. ఆర్డర్ ప్లేస్ చేయగానే ఐటెం చేతిలో ఉన్నట్టు కాదు. జస్ట్ మనం ఇప్పుడు బార్డర్ లైన్లో ఉన్నాం. మధు మీద గుణాకి కొంచెం కోపం కలిగించాం. మనం సక్సెస్ అయిపోయామని సైలెంట్గా ఉంటే ఆ కోపం మెల్లమెల్లగా సింపతిగా మారచ్చు. సో వాడు అటు ఆలోచించకుండా మారకుండా మన వైపుకి డైవర్ట్ చేసుకోవాలి. దానిమీద అసహ్యం పెంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ వీడియో వల్ల మనం పూర్తిగా విన్ అవ్వలేదు. జస్ట్ విన్ అవ్వటానికి రూట్ దొరికింది అంతే. అంతేనా? ఇంకా ఇంకా కష్టపడాలా? తప్పదుగా. మనం ఎన్ని చేసినా డిఎన్ఏ రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే అయ్యో కన్న కూతురు అని ఐస్ అయిపోవచ్చు, మనసు మార్చుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ నెగిటివ్గా వస్తేనే మనం టోటల్గా గెలిచినట్టు. అది జరిగే పని కాదు, మన వల్ల అస్సలు కాదు. ఏదో మిరాకిల్, ఆ దేవుడు దయతలిచి నన్ను కరుణించి నన్ను దీవిస్తే తప్ప నువ్వనుకున్నది జరగదు కాక జరగదు. నువ్వెప్పుడు పాజిటివ్గా మాట్లాడావని? దేవుడు కాకపోయినా ఒక్కొక్కప్పుడు రాక్షసులు దేవుడి మీద కోపంతో మనకి సహకారం చెయ్యొచ్చు.
బ్లాక్ మ్యాజిక్, నెగటివ్ ఫోర్స్ మనకి యాడ్ అయితే ఏమో గుర్రం ఎగరవచ్చు, మనం గెలిచే దారి దొరకచ్చు, వాళ్ళు పర్మనెంట్గా దూరం కావచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ప్రయత్నం మాత్రం ఆపొద్దు. ఏంటిది? నా ఎంట్రీ గురించి నా ఫాలోవర్స్ కి తెలీదా? ఓ బ్యానర్ లేదు, బ్యాండ్ లేదు, సన్నాయి లేదు, సంబరాలు లేవు, నినాదాలు లేవు, పూలవానలు లేవు. హే, ఎంత సైలెంట్ గా ఉంది. ఓ, మేధావులు అజ్ఞాతంలోకి వెళితే ప్రపంచం నిశ్శబ్దమైపోతుంది. ఇంటెలిజెన్స్ సైలెంట్ గా ఉంటే డెవలప్మెంట్ స్ట్రక్ అయిపోతుంది. అది గుర్తించే నన్ను బయటికి వదిలేశారు. ఇక చూడండి, నా ఆలోచనలకు పదును పెడతాను, ఈ యంత్రాంగాన్ని కదిలిస్తాను. నేను పావులు కదుపుతాను, ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాను. సేషో ఇస్ బ్యాక్. లేరనుకున్నా, పార్టీ మారారనుకున్నాను. ఉన్నారు, నా శిష్యులు నా కోసం రెడీగా ఉన్నారు. ఎంత గురుభక్తి, ఎంత గురుభక్తి! ఏం భక్తి, ఏం భక్తి! ఆహాహాహాహా! ఒరే ఒరే ఒరే, నన్ను గుర్తుపట్టలేదా ఏంటి? ఎవరా నువ్వు? పక్కకు పో. వారిని వీళ్ళు నా కోసం వచ్చినోళ్ళు కదా, సరిపోయింది. ఛా, ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? వెళ్ళాలి, వెళ్తాను. వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు బెస్ట్ కన్వీనియన్స్. నా రూట్కి అడ్డుండదు, ఆపేవాడే ఉండడు. ఎవరా నువ్వు? తల్లిగా చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే చూడు చూడు. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఆ వీడియో ఎలాంటి డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుందో. మధు, తీసుకో. వద్దమ్మా, నాకేం తాగబుద్ధి కావడం లేదు. తినడం తాగడం మానేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అయిపోవు. మానేసి మౌనంగా ఉండి మదన పడితే ఎలా? బలం పుచ్చుకోవాలి, ధైర్యం పెంచుకోవాలి. తాగు, తీసుకో. మధు చాలా స్ట్రగుల్ అవుతున్నట్టుగా ఉంది. కాస్త ఓదారిస్తే మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉంది. అబ్బో, వాతావరణం అనుకూలంగా లేనట్టుంది. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు. సైలెంట్గా ఉండటమే బెటర్. కోపంగా ఉన్నట్టున్నారు. ఇంకా నన్ను మునిపట్ల అభిమానించరు, ప్రేమగా మూవ్ అవ్వరు అనిపిస్తుంది. మధు, ఒంటరిగా ఇంట్లో కూర్చొని పదే పదే గడిచిన దాని గురించి ఆలోచించడం కంటే నలుగురితో మింగిలైతే కాస్త ధ్యాస మళ్ళుతుంది. కాలేజ్కి వెళ్ళు.
నీ ఫ్రెండ్స్తో కలిస్తే ఈ ఆలోచన నుంచి బయటకు రావచ్చు. సరే అమ్మా, నేను కాలేజ్కి వెళ్తాను. హే, పాలు తాగేసి వెళ్ళు. వద్దమ్మా, నాకు అరే తాగాలనిపించే. మధు, మధు, జాగ్రత్త మధు, అసలే సెన్సిటివ్ దానివే. కాలేజీలో కూడా సీసీ కెమెరాలుంటాయి. ఏదైనా జరగకముందు సిన్సియర్గా ఉండాలి కానీ జరిగాక సెన్సిటివ్గా ఫీల్ అయితే ఎలా? కేర్ఫుల్గా వెళ్ళి కామ్గా వచ్చాయి. నేనేం తప్పుగా అనలేదు, తప్పు చేసింది అని కూడా అనలేదు. తను అలర్ట్గా ఉంటే అవతలి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోరు అని, కాన్షియస్గా ఉంటుంది అని కన్సర్న్తో చెప్తున్నాను అంతే. ఎందుకు అక్క ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. నాన్న, నిన్న జరిగింది చిన్న విషయం కాదు. ఇగ్నోర్ చేయాల్సింది అంతకన్నా కాదు. మనం ఖచ్చితంగా కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి నాన్న. కారణం ఎవరో తెలుసుకొని కరెక్ట్ పనిష్మెంట్ ఇప్పించాలి. ఏమంటావు మధు? అవునన్నయ్య, నేనంత ఈజీగా వదిలిపెట్టదలుచుకోలేదు. నేనే తప్పు చేయలేదు. ఇలా నా లైఫ్తో ఆడుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాల్సిందే. మరో ఆడపిల్ల జోలికి జన్మలో వెళ్లకుండా చేయాలి. తప్పుడు వాళ్ళని జైల్లో వేస్తే కానీ రోగం కుదరదు. మధు మాటే నా మాట. నా బిడ్డని ఏడిపించిన వాళ్ళని నేను క్షమించదలుచుకోలేదు. వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. తరుణ్, ఇది చిన్న విషయం కాదని నాకు తెలుసు. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మధుని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే పార్టీకి వెళ్ళింది మధు, పార్టిసిపేట్ అయ్యింది మధు. ఏం జరిగిందని వివరంగా అడిగితే మధు ఇబ్బంది పడుతుందేమో ఆలోచించు. కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే ఇంతటితో వదిలేయడం మంచిదిరా. ఆడపిల్ల విషయంలో ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలరా. అంటే అమ్మాయిలు పార్టీకి వెళ్ళకూడదా? వెళ్ళినంత మాత్రాన వాళ్ళదే తప్పవుతుందా? ఏవో ప్రశ్నలు వేస్తారంటున్నావు కదా, సమాధానాలు చెప్పలేని ప్రశ్నలా? తప్పు దాందే అన్నది మేము తలంచుకొని బ్రతకాలా? తప్పు చేసింది ఎవరో తేల్తే కానీ మళ్ళీ అది గాని మేం గాని తలెత్తుకొని తిరగలేం. ఒకవేళ నువ్వు మధుదే తప్పు అనుకుంటే చెప్పు, మా ప్రయత్నం మేం చేస్తాం. జనని, ఆవేశంగా మాట్లాడకు. ఆడపిల్ల విషయం ప్రశాంతంగా ఆలోచించు. మధు విషయంలో ఇలా జరిగినందుకు నాకు కూడా బాధగానే ఉంది. ఈ సానుభూతి, జాలి, దయ చూపించడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఈ విషయంలో నేను ఆలోచించాల్సింది కూడా అంతకన్నా ఏం లేదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. అవునన్న, ఆడపిల్ల విషయం అని మనం వెనక్కి తగ్గితే కూడా ఇండైరెక్ట్గా తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఓపెన్గా కాకపోతే సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయిద్దాం. ఈ వీడియో తీసింది ఎవరో, ఆ బ్లాక్ మెయిలర్స్ ఎవరో పట్టుకుందామమ్మా. సరే, మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. మీ డిసిషన్ ప్రకారమే నేను ప్రొసీడ్ అవుతాను. నాకేం అభ్యంతరం లేదు. సాయంత్రమే పోలీస్ ఆఫీసర్ని పిలుస్తాను. మనం బయటికి వెళ్ళాలనుకున్నాం కదా, పదా మరి.
నీకే నీ ట్యాంక్ ఫుల్గానే ఉంది, పరిగెడుతున్నావు. కానీ ఈ ట్యాంక్ ఎంటీగా ఉంది. ఇన్ని రోజులు జైల్లో చప్పిడి కూడి తిని తిని నాలుక పిడచగట్టుకుపోయింది. ఫుల్ బిర్యానీ డబుల్ షెర్వాతో లాగిస్తేనే గాని నాలుక నార్మల్ కండిషన్లోకి వచ్చేలా లేదు. రుచి తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్లు ఉరుతున్నాయి. కానీ జేబులో డబ్బులు రావు కదా. కొట్టేసిన సిగరెట్లు తీసుకొని బిర్యానీ ఇవ్వరా అంటే వాడు చెప్పుచ్చు కొడతాడు. హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ట్యాంక్ ఎంటీ అయింది, వ్యాలెట్ డింగ్ డింగ్ మర్చిపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ 200 విత్ యువర్ ఫోన్ నంబర్ ఇస్తే ఇంటికి వెళ్ళగానే ట్రాన్స్ఫర్ కొట్టేస్తాను. ఏంటి అర్థం కాలేదా? షల్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్? అవసరం లేదు. క్లాసికల్ బెగ్గింగా? దుక్కలా ఉన్నావు, పనిచేసుకొని చావచ్చుగా. అడుక్కు తినడానికి సిగ్గనిపించట్లే. హలో, ఇచ్చి తిట్టండి పడతాను, ఇవ్వకుండా తిడతారేంటి? షటప్. నీలాంటి వాళ్ళని సిటీలో చాలా మందిని చూశాను. బిల్డప్లు ఫుల్గానే ఉంటాయి, క్యాషే నిల్లు. హలో, పోరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఐ లాస్ట్ మై వ్యాలెట్. Consider and adjust 200 rupees change followed with your mobile number. I will transfer in the evening. నువ్వా? నువ్వా?